తీసుకోండి అత్తయ్య. ఇది అమ్మవారికి నైవేద్యం చేసిన ప్రసాదం అత్తయ్య. మీ కోడలు చేసిన వంట కాదు. గుడిలో ఎవరో ముక్కు మొహం తెలియని వారిచ్చారనుకుని అమ్మవారి ప్రసాదం తీసుకోండి. బామ్మగారు, ప్రసాదం తీసుకోండి. దేవుడి ప్రసాదం అయినా సరే అది నీ చేత్తో తీసుకుంటే అంతకంటే పాపం మరొకటి ఉండదు. చేప పిల్లకి ఈత నేర్పాలా, నీకు మనుషుల్ని మాయ చేయడం నేర్పాలా అన్నట్టు తిరిగి నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టడం కోసం నువ్వు చాలా పెద్ద ప్లాన్లో ఉన్నావని నాకు అర్థమైంది. అందుకోసం ఇలా గుడికి రావటం, ప్రసాదం ఇచ్చి కాకాబట్టాలనుకోవటం. నీ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు. బామ్మగారు, అమ్మవారి ప్రసాదం తీసుకుంటే పుణ్యమని మీకు ఇవ్వడానికి వచ్చాను, అంతే తప్ప ఇందులో మీరు అనుకుంటున్నట్టు ఎలాంటి ఉద్దేశాలు దురుద్దేశాలు లేవు. మీరు ప్రతి చిన్న విషయాన్ని దయచేసి భూతద్దంలో చూడకండి. చూస్తూ ఊరుకుంటే మేస్తూ పోయిందని ఏంటి నాకే నీతులు చెప్తున్నావు? చూడు, నువ్విలా ఎన్ని డ్రామాలాడినా ఎన్ని వేషాలు వేసినా తిరిగి మా ఇంట్లో అడుగు పెట్టడం అన్నది జరగదు. అది గుర్తుపెట్టుకో. అత్తయ్య, ఎక్కడున్నామో ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా మీకు? గుళ్ళో ఈ అర్థం పర్థం లేని మాటలు, ఈ గొడవలు ఏంటి? ఇందుకేనా గుడికి వెళ్దాం వెళ్దాం అన్నారు? పద. నన్నింత బాగా అర్థం చేసుకునే మీరు ఆ ఒక్క విషయంలో అపార్థం చేసుకున్నారు. అదే బాధగా ఉందత్తయ్య. అమ్మవారి దయవల్ల నా మనవడికి ఆ మహాతల్లి దరిద్రం వదిలిపోవాలి, మంచి అమ్మాయి వాడి జీవితంలోకి రావాలి. అయ్యో, దేవుడా, ఏమైంది? నన్ను చంపడానికి ఆ మేఘన నా మీద కొబ్బరి చిప్పతో హత్య ప్రయత్నం చేసింది. అత్తయ్య, అనడానికి కూడా ఒక అర్థం ఉండాలి. తనెక్కడో అంత దూరంలో ఉంది. మీ మీద కొబ్బరి చిప్ప ఎలా విసురుతుంది? తను వెయ్యకపోతే నాకు దెబ్బ ఎలా తగులుతుంది? ఎవరో కొబ్బరికాయ కొడుతూ ఉండుంటే వచ్చి తగిలుంటుంది. పదండి. ఈ అపార్థాలన్నీ తొలగిపోయి మనమందరం తిరిగి సంతోషంగా కలిసుండే రోజు ఆ దేవుడు ఎప్పుడిస్తాడా అని ఎదురు చూస్తున్నాను. ప్రసాదం తీసుకోండి. నాన్న ఆఫీస్ నుంచి ఇంకా రావట్లేదేంటి?
ఉదయం చీకటినే దాటే సమయం పరుగెత్తుకు వచ్చే హృదయం నానా ఎన్నాళ్ళుగా ఈ పయనం పసిగట్టనలేదే వేగం ఏ ఊహకి అందని త్యాగం నానా కనిపించని దైవానికి నువ్వే నాన్న రూపం స్పైడర్ మ్యాన్ కనిపించే ఏ అమ్మకి నువ్వే కథలోకం అనుబంధం అనే కోవెలలో నువ్వేగా తొలి దీపం మన ఇద్దరి బంధం చూసిన వికెందుకింత కోపం నాన్నా మళ్ళీ రావా మాలా ఏకం కావా ఆ రోజు నేను ఇంటికి వస్తే నువ్వు నాతో మాట్లాడలేదు కదా. నేను ఆ రోజు చాలా ఏడ్చాను. బెలూన్స్ లో నేను రాసిన పేపర్స్ చూసి నువ్వు తప్పకుండా గణేష్ టెంపుల్ కి వస్తావు అనుకున్నాను స్పైడర్ మ్యాన్. నీకోసం నేను చాలా సేపు వెయిట్ చేశాను. మరెందుకు స్పైడర్ మ్యాన్ ఆ రోజు నువ్వు నా కోసం రాలేదు? నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఏడుస్తానని బాధపడతానని నీకు తెలుసు కదా. మరి తెలిసి కూడా ఎందుకు స్పైడర్ మ్యాన్ నువ్వు నన్ను బాధ పెడుతున్నావు? ప్లీజ్ స్పైడర్ మ్యాన్ నాతో మాట్లాడు స్పైడర్ మ్యాన్. ప్లీజ్ స్పైడర్ మ్యాన్ ప్లీజ్. నీతో మాట్లాడకుండా నేను ఉండలేను స్పైడర్ మ్యాన్. నువ్వు నాతో మాట్లాడకపోతే నేను సరిగ్గా స్కూల్కి వెళ్ళలేకపోతున్నాను స్పైడర్ మ్యాన్. సరిగ్గా చదువుకోలేకపోతున్నాను. బాగా చదువుకోవాలని నువ్వే చెప్పావు కదా. మరి నువ్వు ఇలా చేయొచ్చా చెప్పు? ప్లీజ్ స్పైడర్ మ్యాన్ వెళ్ళకు. నాతో మాట్లాడు. వెళ్ళకు స్పైడర్ మ్యాన్. నాతో మాట్లాడు స్పైడర్ మ్యాన్. ప్లీజ్ స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఆగు. స్పైడర్ మ్యాన్ వెళ్ళకు. నాతో మాట్లాడు స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ నేనేం తప్పు చేశాను? మరి నువ్వు నాతో మాట్లాడకుండా ఎందుకు నాకు ఇంత పనిష్మెంట్ ఇచ్చావు చెప్పు స్పైడర్ మ్యాన్. అమ్మ మీద కోపాన్ని నువ్వు నా మీద చూపించడం కరెక్టా? నువ్వే చెప్పు. మనమిద్దరం ఫ్రెండ్స్ అని నువ్వే చెప్పావు. అప్పుడు డల్గా ఉన్న నన్ను నువ్వే నవ్వించావు. నువ్వే హ్యాపీగా చేసావు. కానీ ఇప్పుడు నువ్వే నన్ను ఏడిపిస్తున్నావు స్పైడర్ మ్యాన్. నేను బాధపడితే నువ్వు చాలా బాధపడతానని చూడలేనని చెప్పావు కదా నాన్న. మరి నేను ఇక్కడ బాధపడుతుంటే నీకు బాధ అనిపించడం లేదా నాన్న? నేను ఏడుస్తుంటే నీకు జాలి అనిపించడం లేదా? వచ్చి నాతో మాట్లాడాలని అనిపించడం లేదా? ఏడవకమ్మా నేనున్నాను కదా అని చెప్పాలనిపించడం లేదా నీకు? రా స్పైడర్ మ్యాన్ వచ్చి ఒక్కసారి నాతో మాట్లాడు. ప్లీజ్ స్పైడర్ మ్యాన్ ప్లీజ్. నువ్వు వచ్చి నాతో మాట్లాడేంత వరకు నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడి నుంచి వెళ్ళను.
నాకు తోడుగా ఉంటానని ప్రామిస్ చేసావు కదా, మరి నాతో మాట్లాడకుండా నన్ను ఇలా వదిలేయడం కరెక్టా? నువ్వే చెప్పు ప్లీజ్ స్పైడర్ మ్యాన్, ప్లీజ్ నాతో మాట్లాడు. అమ్మే 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 స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, అమ్మే 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 స్పైడర్ ఏమన్నదమ్మే? అమ్మే స్పైడర్ మ్యాన్. పోదాం పదమ్మే. స్పైడర్ మ్యాన్, అమ్మే ఇంకో తూరు వద్దాం పదమ్మే. స్పైడర్ పద. మ్యాన్, లేదు నేను రాను, నేను రాను. స్పైడర్ మ్యాన్, అమ్మే స్పైడర్ అమ్మే మ్యాన్. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, నా మాట విను. పోదాం పదమ్మే. లేదు నేను రాను. అమ్మే స్పైడర్ మ్యాన్, అది కాదమ్మే. అమ్మే స్పైడర్ అమ్మే మ్యాన్. రా అమ్మే. కన్నీటి వాన నీ కళ్ళలోన చిన్నారి కన్నా ఎడారిలోన ఏకాకిలాగా అయ్యావు నాన్నా. రగిలే దిగులే నీకేలా ఏమన్నదమ్మే? నాన్న మాట్లాడలేదు కదా, చాలా ఏడుపు వస్తుంది మావయ్య. అమ్మే నువ్వేం టెన్షన్ పడకు. ఇంకో తూరే మీ నాయనంతటి మీ నాయన నీ దగ్గరకు వచ్చి మాట్లాడతాడు, ఓకేనా? ప్రేమలైనా ఆప్యాయతలైనా ఒకవైపు ఉంటే సరిపోదు కదా, రెండు వైపులా ఉండాలి కదా. మనం మాట్లాడాలని తపన పడినంత మాత్రాన ఎదుటి వాళ్ళు మాట్లాడతారా? మావయ్య, నేను నాన్నతో మాట్లాడడానికి వెళ్ళిన విషయం అమ్మకి తెలిసిపోయినట్టుంది. మనం వాళ్ళని చూసి సంతోషించినంత మాత్రాన వాళ్ళు కూడా మనల్ని చూసి సంతోషిస్తారా? మావయ్య, అమ్మ నా మీద కోప్పడుతుందేమో. ఆమె నువ్వేం టెన్షన్ పడుకో, నేను మాట్లాడతానులే అమ్మే. పద. మేడం యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆకాష్, మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే మేడమా, ఇప్పుడే వచ్చినామో. నిత్య ఇలారా.
డల్గా ఉన్నావేంటి? ఏమైంది? ఆ, ఆ, ఏం లేదమ్మా, డల్గా ఏం లేను, బానే ఉన్నాను. చూస్తుంటే నీరసంగా కనిపిస్తున్నావు. ఏమైంది? అదేం లేదు మేడము, బండి మీద వచ్చి ఉన్నాం కదా, బయట ఎండ చాలా ఉండదు. అందుకే అమ్మిట డల్గా ఉండదు. అమ్మి, నువ్వు రెస్ట్ తీసుకుంది కానీ పదా దా. వదినా, చెప్పు గురు. ఇందాక నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, బాధపడుతున్నావు. ఏమైంది వదినా? బాస్ నిన్నమని అన్నాడా? అలాంటిదేమీ లేదు గురు, తను నన్నేమీ అనలేదు. మరైతే నీలో నువ్వే ఎందుకలా బాధపడుతున్నావు వదినా? నీ మనసుని బాధ పెట్టేలా ఎవరో ప్రవర్తించారని నీ మౌనమే చెప్తుంది వదినా. అది కూడా ఆ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడితేనే నువ్వు ఇంతలో బాధపడతావు. వదినా, నీ మంచితనం, నీ ప్రేమ వాళ్ళకు అర్థం కాలేదు, గుర్తించలేకపోయారు. అందుకే ఆ ఇంటిని దేవత లేని గుడిలా తయారు చేసుకున్నారు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళు ఏం కోల్పోయారో తప్పకుండా తెలుసుకుంటారు వదినా. నీ కంటి నుంచి వచ్చే ప్రతి కన్నీటి చుక్కకి, నీ మనసుకి కలిగించిన ప్రతి బాధకి వాళ్ళు పశ్చాత్తాపడతారు. మాట్లాడినందుకు నువ్వు చాలా బాధపడుతూ ఉండుంటావని నాకు తెలుసు నిత్య. అలాగే నీతో మాట్లాడకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చినందుకు నేను కూడా నీకంటే ఎక్కువ బాధపడుతున్నాను. అలాగే నీతో మాట్లాడకుండా ఉండటం కోసం నా మనసుని ఎంత కంట్రోల్ చేసుకుంటున్నానో నాకే తెలుసు. నేను ఏడవకూడదని, ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని చెప్పావు కదా నాన్న. మరి నువ్వే నన్ను ఎందుకు ఏడిపిస్తున్నావు చెప్పు? నేనేం తప్పు చేశాను నాన్న? నువ్వు నాతో మాట్లాడట్లేదు. నువ్వు తప్పు చేసావని కాదమ్మా, ఎంత ప్రేమని పెంచుకుంటే అంత బాధపడాల్సి వస్తుంది. ఆ ప్రేమ తాలూకు బాధతో పిచ్చోడ్నయ్యాను. ఇంకా ఇంకా ప్రేమని పెంచుకుంటే నిజంగానే పిచ్చోడ్నైపోతాను. ప్రాణంగా ప్రేమించిన నందు నన్ను అపార్థం చేసుకోవడాన్ని, తనే స్వయంగా నన్ను ఇంట్లో నుంచి పంపించేయడాన్ని తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. కనీసం మీరైనా ఒక అమ్మలా నన్ను అర్థం చేసుకుంటారనుకున్నాను. కానీ మీరు కూడా నన్ను అంతేలా ద్వేషిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను.
నేను పోయినా సరే ఈ నిజాలు నీకు తెలియాలి, చేరాలి. అందుకే ఈ వీడియో పంపిస్తున్నాను. ఆరోహి ఎవరంటే ఆ రోజు హోటల్లో నువ్వు స్టింగ్ ఆపరేషన్ చేసావు కదా, అతని కూతురు. ఆరోహి పతనం చూడాలనుకున్నది, చంపాలనుకున్నది నిన్ను, మేఘన.